వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. రేణిగుంట తమ కుటుంబ సభ్యుడు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత నుంచి స్థానికంగా తమపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ ఒక కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. తమకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. బాధితుడు నిరంజన్ తెలిపిన వివరాల ప్రకారం మా సొంతూరు నాయుడుపేట. తమ కుటుంబం గత సుమారు 15 సంవత్సరాలుగా రేణిగుంట మండలం తండ్లం గ్రామంలో నివాసం ఉంటుందని, ఏడాది క్రితం అక్కడ సొంత ఇల్లు నిర్మించుకొని స్థిరపడినట్లు తెలిపారు. అయితే మా అన్న సూర్య అదే ప్రాంతానికి చెందిన యువతిని ఈ ఏడాది ఏప్రిల్ 1న ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత నుంచి పరిస్థితులు మారిపోయాయని ఆరోపించారు. ఆ వివాహం జరిగినప్పటి నుంచి తమపై తరచూ వివాదాలు, ఒత్తిళ్లు, వేధింపులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇటీవల చిన్న విషయాన్ని కారణంగా చూపిస్తూ కొందరు వ్యక్తులు కలిసి రామిరెడ్డి, జగదీప్, శివకుమార్లు తమ ఇంటి వద్దకు వచ్చి తమ తండ్రితో పాటు తనపై కూడా దాడి చేశారని ఆరోపించారు. దాడి సమయంలో తమను బురదలోకి తోసికొట్టారని, దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారని పేర్కొన్నారు. ఇప్పటికే జరిగిన ఘటనతో ఆందోళనలో ఉన్నామని, భవిష్యత్తులో మరింత ప్రమాదం జరగకుండా పోలీస్ శాఖ తమకు రక్షణ కల్పించాలని కోరారు. అంతేకాకుండా తమ ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై సంబైత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మాది తంగళం విలేజ్ సార్. నా పేరు నిరంజన్. ఈరోజు పొద్దున ఏం జరిగిందంటే సార్, మా ఇంటికాడ పక్కన స్థలంలో చిన్న గొల్ల ఉందని చెప్పి ఆ గొల్ల ఎత్తుకొని పోతా ఉన్నారు సార్. మా గొల్ల ఎత్తుకుపోతా ఉంటే మా అమ్మ ఎందుకు ఎత్తుకుపోతున్నారని అడిగిన దానికి మా అమ్మని లంజల పదాలు పాడి మా నాయన్ని మాదిగ లంజ కొడుకు ఇది అన్నాను సార్. మా నాయన సరినా కొట్టాడు, ఇద్దరిని కొట్టారు. అది ఎందుకంటే సార్, ఏప్రిల్ 1వ తేదీ మా అన్నకు లవ్ మ్యారేజ్ జరిగింది మా ఇంటి ముందు రోజుతో. లవ్ మ్యారేజ్ జరిగితే దాన్ని కక్షపూర్వకంగా ఇదంతా చేశారు సార్. మాకు ఆ ఊర్లో మేము ఒంటరోళ్ళం సార్. సంవత్సరం అయింది, ఊరంతా ఒకటే మా మీదకి వస్తుంది సార్. ఈరోజు మా పార్కింగ్లో కొట్టారు సార్. మా ఇంట్లోకి వచ్చారు ఒక 10 మంది దాకా. మాకు ప్రాణహాని ఉంది సార్. మీరే కాపాడాలి సార్. మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు మీపైనే నమ్మకం పెట్టుకుని ఉన్నాం సార్. గొడవ అదే సార్, ఆ కంకర్ అనే ఒక చిన్న స్కోప్ చూసుకొని మా ఇంటి పైకి వచ్చి శివకుమార్ రెడ్డి వాళ్ళ కొడుకు రామిరెడ్డి అనే అతను మా పైకి వచ్చారు సార్. మీకు వాళ్ళకి లవ్ మ్యారేజ్ అయిపోయింది సార్. ఏప్రిల్ 1 శివకుమార్ రెడ్డి అనే కూతురుతో పెట్టుకొని చేశారు సార్. అది 2 నెలల నుంచి కామున్నారు సార్. కాకపోతే ప్రతిదానికి ఏదో ఒకటి వస్తూ ఉన్నారు. ఈరోజు ఒక చిన్న గుల్ల కారణంతో ఊరంతా ఒకటే మా ముందుకు వచ్చింది సార్. మీరే మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు మమ్మల్ని కాపాడాలి సార్ ఈ విషయంలో. పేరు సుబ్రహ్మణ్యం రెడ్డి అన్న. తల్లంలో ఉంటాము. 1 ఇయర్ అయిన తల్లంలో సొంతంగా ఇల్లు కట్టుకొని ఏప్రిల్ 1వ తేదీ ఎదురింటి అమ్మాయిని మా అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు దానికి బాగా తాగుతూ ఉండింది. ఈ మధ్యలో ఈరోజు ఉదయం మార్నింగ్ వచ్చి గుల్ల గొడవతో పెట్టుకొని నన్ను, నా కొడుకుని కొట్టినారు. నా భార్యని లంజల పదాలు పాడినారు. మీరే మీడియా, పోలీసు వాళ్ళు నన్ను కాపాడాల్సిందిగా కోరుతున్నాను.